సందర్భంగా తమిళనాడు నుంచి సిఏపిఎఫ్ నుంచి చాలా రకరకమైన ఫోర్స్లు వేరే వేరే వెపన్స్తో తుపాకీలతో ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాకి పంపిస్తారు. ఆ జిల్లాల నుంచి కవాతు ఇస్తారు. వాళ్ళు వచ్చి ఈరోజు వీధులు వెళ్ళారా లేదా? సో ఎన్నికలు వస్తే అందరూ పోలీస్ వాళ్ళు, మన గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం, జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యి జనాల దగ్గర వెళ్ళి అందులో భరోసా నింపుతారు. సో ఎవరు కూడా ఇలాంటి భావించకూడదు, నా మీద ఎవరొకరికి ఒత్తిడి ఉంది, ఎవరొకరు నాకు సతాయిస్తున్నారు, ఎవరొకరు ప్రలోభానాలు చూపించి మీరు ఈయనకే ఓటు వేసుకోండి లేకపోతే నేను చూస్తాను, ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు మీకు ఎవరైనా పెట్టినా సరే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడానికి పోలీసుగా మేమందరూ సిద్ధంగా ఉన్నాం. సీనియర్ సిటిజన్స్ అంటే 85 వయసు పూర్తి అయి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సెపరేట్ గా ఒక క్యూ మేనేజ్మెంట్ కూడా సెపరేట్ క్యూ పెడుతున్నాము. మీరు త్వరగా వచ్చి ఓటు వేసేసి త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరెవరు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు, ఎవరెవరికి ఈ వికలాంగులు ఉన్నారు, వాళ్ళు ఓటు పోలింగ్ స్టేషన్స్ వరకు వచ్చేసి ఓటు వేయకుండా కుదిరిపోయిన వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్, వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసి తీసుకో రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఓటు వేయడానికి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం కూడా ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా నేను పోలింగ్ స్టేషన్స్ కి వచ్చేసి నా బాధ్యతలు పూర్తి చేస్తాను అని చాలా మంది చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఆ విషయంలో. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో మీరు పాల్గొవాలి. 13 మే తారీఖు వేరే ఏం పండుగలు మనం పెట్టుకోకుండా మన సొంత ఇంట్లో ఒక ముఖ్య పండగ ఉంటే ఎట్లా ఉంటామో అట్లా అందరూ కూడా ఏకంగా ఇక్కడ కథల్లో వచ్చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో మీరు ఓటు వేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను.